హల్లెలూయా. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందరములు స్తోత్రాలు ఆయన. మా జీవితాలు ప్రభా ఈ భూలోకములు ఉన్నప్పుడు ప్రభా అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే విధంగా ఉండటానికి నీ కృప సహాయం చేయదేవా. నీవిచ్చిన జీవితము ప్రభా నీ కొరకు ఖర్చు పెట్టే భాగ్యం దయచేదేవా. మా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ప్రభా ఆ నరకానికి వెళ్ళే కంటే ప్రభా నీవిచ్చిన జీవితం నీ కొరకు ప్రభా ఖర్చు పెట్టని నీ కృప సహాయం చేయదేవా. మీకు వందనాలు ప్రభా. వాక్యం అందించిన నీ దాసును బలపరచు, స్థిరపరచు ప్రభా. ఇంకా గొప్ప మర్మాలు చెప్పడానికి నీ కృప సహాయం చేయదేవా. అదేవిధంగా రెండవ వర్తమానం అందించిపోతున్న ప్రభా నెహెమ్యా అయ్యగారిని బట్టి నీ కొందరములు స్తోత్రాలు ఆయన. నీ దాసుని నీ సిలువు సాటున మరుగుపరచు ప్రభా. అయా నీ కొందరములు స్తోత్రాలు ఆయన. మా హృదయాలకి ఏ వాక్యం కావాలి ప్రభా ఆ మాటలు మాకు దయచేసి ప్రభా ఆ మాటల ద్వారా బలాభివృద్ధి పొందుకుంటూ ప్రభా అయ్యా నీ కృపలో ముందుకు సాగే భాగ్యం దాయిచ్చేదేవా. మీకు వందనాలు ప్రభా. ఒక దీవెనైనా ఒక ఆశీర్వాదమైనా మేము పొందుకోవాలి దేవా. మీకు వందనాలు ప్రభా. ఏదో వచ్చి వెళ్ళటం కాదు కానీ ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభా ఒక ఆశీర్వాదమైన పొందుకుని ఒక మేలైన పొందుకుని ప్రభా వెళ్ళడానికి నీ కృప సహాయం చేయాలి. నీ దాసును బలపరచు, స్థిరపరచు ప్రభా. అన్ని విషయాలు మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుని వర్తమానము చదువుకోళ్ళు దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా దైవజనులు వారిని ప్రేమతో ఈ స్థలంలోకి ఆహ్వానిస్తున్నారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పెరిగి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన మా యొక్క డైరెక్టర్ గారు మేడం గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ప్రెసిడెంట్ అయ్య గారికి, నా తోటి దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని విని మనం అందరం కూడా సెలవు తీసుకుందాం. ఇప్పటి వరకు చక్కటి వర్తమానం మనం విన్నాం. దేని గురించి విన్నాం? ఇప్పుడు దాకా అయ్యగారు దేని గురించి చెప్పారు? చెప్పాలి ఒక్క ముక్కన. దేని గురించి? నాశనానికి ముందు గర్వం నడుచును అని మనం విన్నాం. కాబట్టి మరికొన్ని విషయాలు దాని నుంచి మనం తెలుసుకొని సెలవు తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య నీ పాదాలకు వందనాలు. ఇప్పటి వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి చక్కటి వర్తమానం ఇచ్చిన దాసుని మీరు బలపరచండి, బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దాసుని కూడా చక్కటి స్వరాన్ని ఇచ్చిన ప్రభువా వాడుకొని మహిమ పొందమని ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుపేట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అసలు అగ్రహారం సంఘం ఇలా ఉండకూడదు. మీకు ప్రతి వారం ఎలా ఉండిద్దో అలాగే ఉండాలి. ఎవరన్నా రాగానే ఒకలాంటి నిశ్శబ్దంలోనికి వెళ్ళిపోకూడదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. మీది ఎప్పుడు హల్లెలూయా. పత్రిక చిన్న మాట త్వరగా నేను ముగిస్తాను. ఇప్పుడు 9:33 నిమిషాలు అయింది. నాకు ఇచ్చిన సమయాన్ని త్వరగానే సద్వినియోగపరచుకుంటా. చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. 11వ అధ్యాయం 20వ వచనం. మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. చాలామంది ప్రార్థనలోనో లేకపోతే ఉద్యోగపరంగానో లేకపోతే ఇంకా ఇతరితర కారణాల వల్ల కొన్నిసార్లు మన కళ్ళ ముందు వాళ్ళు పతనం అయిపోయినప్పుడు, వాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది వీడేం పాపం చేశాడో, వీడేం దుర్మార్గత చేశాడో అని మనం ఆలోచించుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నువ్వు విశ్వాసం వల్ల నిలబడ్డావు, వారు గర్వించి పడిపోయి ఉన్నారు. హల్లెలూయా. మనం ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఇంతసేపు చాలాసేపు చక్కటి విషయాలు మనం చెప్పాడు భక్తుడు. మనం గమనిస్తే మనం ఏ విశ్వాసం బట్టి మనం నిలబడే వారిగా ఉండాలి. ఎక్కడైనా గర్వం మనలోనికి ప్రవేశించిందంటే నాశనానికి ముందు గర్వం వెళుతుంది. ఏది ఇచ్చినా ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం అనుభవిస్తున్న పరపతి కావచ్చు, మనం అనుభవిస్తున్న ఉద్యోగం కావచ్చు,
మనకిచ్చిన ఆస్తి కావచ్చు, మనకిచ్చిన బిడ్డలు కావచ్చు, మనకిచ్చిన తలంతులు కావచ్చు, ఏదైనా కూడా అది దేవుని యొక్క కృపను బట్టే మనకు అనుగ్రహించబడ్డాయి. హల్లెలూయా. ఏ మనుషుడు దేని మీద అతిశయించడానికి వీల్లేదు. ఏ మనుషుడు కూడా తన తలంపును బట్టో జ్ఞానమును బట్టో అతిశయించడానికి వీల్లేదు. సమస్తమును దేవుని వల్లే మనకు కలుగుచున్నాయి. అందుకే కొందరు రథములను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడితే మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున మనం విశ్వాసాన్ని బట్టి నిలబడుచున్నాం. మనం గర్వించినట్లయితే మనం పడిపోతాం. బైబిల్ చెప్తుంది స్పష్టంగా. కొన్ని విషయాలు చదువుకొని మనం ముందుకెళ్దాం. చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి. ఆ ముందు మాట్లాడి, దేవుడే సమస్తమును పరీక్షించువాడు. ఉదయకాలం వేకువజాము ప్రార్థన జరిగింది. కొద్దిసేపు పాస్టర్లుగా మీరు గమనించండి, ఎక్కడి నుండైనా కొంతమంది మన దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రాంతాన్ని పరీక్షిస్తారు. ఉదయం ప్రార్థన అయిపోయిన వెంటనే తెల్లవారుజాము చాలామంది వచ్చారు ప్రార్థనకి. ఒక దగ్గర 20 మంది దాకా పైనే వచ్చారు. అందరు కూర్చున్నారు. వెళ్తా పాస్టర్ గారు ఒక ప్రకటన చేశారు. ఏమని? ఎవరో చెప్పండి గుర్తుంటే. అమ్మా, క్యాంపస్ అంతా క్లీన్ చేసి పట్టాలు వేసి వెళ్ళిపోండి అమ్మా అన్నారు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు? ఆలోచించండి ఒకసారి. ఆయన పని చేయడం మన అదృష్టం అండి. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నేను చేయ నీకు కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నేను చేయ నీకు కృపనిచ్చితివే. ధూపార్తి చేబుని నే చేసేదా, ధూపార్తి చేబుని నే చేసేదా. శాశ్వత కృపను నే తాళంచగా కానుకానైతిని. ఏమయ్యమంట? కానుక. పాటలు పాడటం చాలా తేలికండి. ఆరాధన నిర్మించడం కూడా తేలికే, కానీ పరిచయం చేయటం చాలా కష్టం అండి. పాటలు పాడేవాడికి ప్రతిఫలం ఇస్తాడో నాకు తెలియదు, ఆరాధన చేసేవాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడో నాకు తెలియదు. కానీ దేవుడు అన్నాడు, నా సన్నిధిలో ఇంకను ఉపచారం చేయటం వలన మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడను కాను. హల్లెలూయా. నాకు కొంత అనిపించింది, అయ్యో నోరు తెచ్చి పాస్టర్ గారు చెప్పాడు కదా, ఇంతమంది సేవకులం ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఇంతమంది సేవకుల మధ్యలో సంఘానికి ఒక మాట విడుదల చేశాడు కదా, అందరుంటే ఎంత బాగుండో అనిపించింది. ఒక 5-6 ఎవరో ఒకరు మేము అప్పుడు మాట్లాడుకున్నాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడేవారు చాలా మంది. పాస్టర్ మీద పెట్టిద్దులే, అది తింటాకు పోయి ఆ అంట్లు గడిగో ఏదో చేసి పెడతారు, ఏదో పాస్టర్ గారు ఏదో ఇప్పిస్తూ ఉంటాడులే, ఆ క్యాంపస్ శుభ్రం చేస్తూ ఉంటాడు. ఇప్పించేది తినేది పక్కన పెడితే ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఏ ఇళ్ళ దగ్గర లేవా తినడానికి? ఇళ్ళ దగ్గర మనకు లేవా? కానీ ఎందుకు చేస్తున్నారంటే దేవుడు అన్యాయస్తుడు కాదని. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? సేవకుడు ఒక మాట చెప్పినాక అది విధేయత ఉందా, గర్వం ఉందా? మీరు ఆలోచించుకోండి, నేను చెప్పేది కాదు. హల్లెలూయా. నాశనానికి ముందు నాకు భయపడి నా సేవకుని మాట వినేది ఎవరు అన్నాడు యెషయా గ్రంథంలో. చెప్పండి, నాకు భయపడి నా సేవకుని మాట వినేది. మరి ఇప్పుడు సేవకుని మాట విన్నారు అంటే వాళ్ళు దేవునికి భయపడినట్లు. దేవుడికి భయపడే వాళ్ళు మాత్రమే సేవకుని మాట వింటారు. ఇప్పుడు దేవుని ముందు గర్వంగా ప్రవర్తించే వాళ్ళు, మాకు ఆస్తి ఉందిలే, మా కులం పెద్దదిలే, మా బలగం పెద్దదిలే, మాకు చాలా ఉందిలే, మేము అందమైన వాళ్ళంలే, మేము బాగా చదువుకున్న వాళ్ళంలే, మేము ఉద్యోగస్తులమే అనుకుంటే వాళ్ళు పరిచర్య కాదు కదా, కుర్చీ కూడా తీసి పక్కన పెట్టలేరు. ఇట్లాంటి మాటలు చెప్తే సంతోషంగా ఉండకపోవచ్చు, అయినా కూడా ఈ రాకడ దినాల్లో ఇవి మనకు చాలా అవసరమై ఉన్నాయి. చప్పట్లు కూడా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు వర్తమానం ఇచ్చిన పాస్టర్ గారు ఆయన చదువుకున్న చదువు ఈ అగ్రహారంలో ఎవరు చదువుకొని ఉండరు. తెలుసా మీకు ఆ సంగతి?
ఎక్కడి నుంచో విజయవాడ నుంచి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం పసిబిడ్డను వేసుకొని ఎండలకి ఎంత దూరం వచ్చారు. పెద్ద రూము, మేము వెళ్ళాం చాలాసార్లు. రూమ్ ఉంది, ఏసీ ఉంది, ప్రశాంతంగా ఏసీ వేసుకొని అమ్మగారు వాళ్ళు ఉండొచ్చు, పిల్లల్ని ఆడించుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ మా తండ్రి గారు చేసిన పరిచర్య, ఆ పరిచర్యలు హ్యాపీగా ఉండాలి, ఆ సంఘాలు అభివృద్ధి చెందాలనే కదా ఎండలకు అంత దూరం నుంచి పసిబిడ్డను వేసుకుని అంత దూరం వస్తే ఇక్కడున్నా మనం రావట్లేదంటే దాన్ని బట్టి దాన్ని ఏం అర్థం చేసుకోవాలి? మీరే ఆలోచించుకోండి. పక్కన చేయించి ఒకసారి సెకండ్ ఇచ్చి వందనాలమ్మా అని చెప్పండి. మీరు ఆలోచించుకోండి. మీ మనసుకు గాయపరచబడ్డా, మీ హృదయం నొచ్చుకున్నా కూడా ఇది వాస్తవం అండి. అయ్యో నిజమే కదా, ఎక్కడి నుంచో వాళ్ళంతా వచ్చినప్పుడు ఇక్కడ మనం టయానికి వెళ్ళాలి, మనం దేవుణ్ణి ఆరాధించాలి. దైవసేవకుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు మనం విధేయులం అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు గమనించి. గర్వముగా మాటలాడుకుడి. మాట్లాడటం చాలా ఈజీ. ఇందాక మనం చదువుకున్నాం, నెబుకద్నెజరు ఒక్క మాట ఇది నాది అన్నందుకే గడ్డి వేయించాడు దేవుడు. మీరు గమనిస్తే ఇంకొక మాట చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. త్వరగా సామెతలు 13:10 త్వరగా చదవాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. గర్వము వలన జగడాలు, గొడవలు ఎందుకు వస్తున్నాయి? భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి? సంఘంలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? గ్రామాల్లో గొడవలు ఎందుకు? గర్వం. నేనంటే గొప్ప, నేను గొప్ప, నా మాట గొప్ప, నా మాట గొప్ప అనుకున్నందుకే కదా. తల్లెత్తి పైకి నగ్గే చూడండి అందరూ ఒకసారి. తల్లెత్తి దీవెన ఆశీర్వాదం అంటే చప్పట్లు బడబడ. దీవెన ఆశీర్వాదం ఎక్కడ దాగి ఉందండి? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తగ్గింపులో ఉంది ఆశీర్వాదం, తగ్గించుకోవడంలో ఉంది ఆశీర్వాదం, తగ్గించుకొని పరిచర్య చేయడంలో ఉంది ఆశీర్వాదం, తగ్గించుకొని మందిరానికి రావడంలో ఉంది ఆశీర్వాదం. ఇంకా దేనిలో కూడా లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది అనుకుంటున్నారు. చూడండి ఒక మాట, యోబు గ్రంథంలో 35:12. యోబు గ్రంథం 35:12 చదవండి ఒకసారి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 12వ వచనం. చాలామంది అనుకున్నారు దేవుడు మాకున్నాళ్లే, ఈ సేవకులు లేకపోయినా, ఎవరు మాతో లేకపోయినా దేవుడు మా ప్రార్థన వింటాడులే, దేవుడు మాకు సమీపంగానే ఉంటాడులే, ఈ పాస్టర్లను తింటే చెప్తారులే అంటే అసలు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 35వ అధ్యాయం చదువుమా 12. 35:12 చదువుమా. వారి గర్వమును బట్టి మొర్ర పెట్టుదురు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుటలేదు. ఎందుకు? ప్రార్థనలో ఎంత పెనుగులాడుతున్నా, బిడ్డల కోసం ఎంత ప్రార్థిస్తున్నా ఎందుకు కార్యాలు జరగట్లేదు? కుటుంబాలు ఎందుకు దీవించబడటం లేదు? బిడ్డలకు గర్భఫలాలు ఎందుకు రావట్లేదు? మన కుటుంబాలు ఎందుకు దీవించబడతాయి? మన గర్వాన్ని బట్టి ఎంత ప్రార్థించినా దేవుడు మన ప్రార్థన ఆలకించాడంట. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా నేను అర్హుడను కానయ్యా. ఇంకొక ఆయన ఏం చెప్పాడు? కొత్తిమీరలో దశంభాగం ఇస్తున్నా, జీలకర్రలో దశంభాగం ఇస్తున్నా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, ఓ నిత్యం లేచిన కానించి మందిరని గొప్ప చెప్పుకొని వెళ్ళిపోయాడు. సుంకరి మాత్రం అలాగా లేదు. మరి ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? చెప్పాలి, బాగా మాట్లాడాలి. ఎవరి ప్రార్థన ఆలకించాడు? తగ్గించుకున్నవాడి ప్రార్థన ఆలకించాడు. గర్వంగా మాట్లాడే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. వాళ్ళలో కార్యాలు నిలిచిపోతాయి, వాళ్ళు మేలు చూడలేరు. గమనించండి మీరు. ఈ రోజున మనం గమనిస్తే దేవుడే చెప్తున్నారు, వారు గర్వముతో మొర్ర పెట్టుదురు కానీ ఆయన వారికి ప్రత్యుత్తరం ఇవ్వడు. తగ్గించుకోవాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అయ్యా, నువ్వే మాకు దిక్కయ్యా, నీవే మాకు సహాయం అయ్యా, నీవే మాకు ఆధారం అయ్యా, నువ్వు లేకపోతే మేము లేమయ్యా అని కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు సింహాసనం కదిలించబడుతుందండి. 2 చేతులకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున గర్వం వలన ప్రార్థన వినబడకపోవటం మాత్రమే కాదు, కానీ గర్వం వలన గొడవలు అవుతాయి, జగడములే పుట్టును. దేనివల్ల? ఇప్పుడు విన్నాం కదా, దేనివల్ల? గర్వం వలన ఏం పుడతాయి? జగడములు. భార్య నేను గొప్ప అనేది, భర్త నేను గొప్ప అంటాడు. ఇంకెక్కడ గర్వం కాక ఇంకేమని చెప్పండి? వాళ్ళిద్దరు విడిపోవడం కాకపోతే ఇంకేమని చెప్పండి? నేను ఉద్యోగం చేస్తాను అనుకుంటారు భార్య భర్తలు. ఇంకేముంది చెప్పండి? ఎక్కడ నిలబడుతుంది? భర్తనేమో దేవుడు ప్రేమించమన్నాడు, భార్యనేమో దేవుడికి లోబడి ఉండమన్నాడు, భర్తకు లోబడి ఉండమన్నాడు. ఎక్కడ జరుగుతుంది వాక్యం? ఎక్కడ నెరవేర్చబడుతుంది మన కుటుంబాల్లో వాక్యం? మన గర్వం మన పతనానికి
కారణమవుతుంది. కాబట్టి ఈ రోజున మనం గర్వముగా ఇంకా ఆమోస్ పత్రికలు అంటాడు 6వ అధ్యాయం 7వ వచనం. ఆమోస్ పత్రిక 6:7 చదువు ఒకసారి. 6వ అధ్యాయం 7వ వచనం త్వరగా 6:7. కాబట్టి యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము, వారి నగరులకు నేను విరోధినైతిని. మన గ్రామానికి దేవుడు విరోధి కాకూడదండి. ఈ అగ్రహారానికి దేవుడు విరోధి కాకూడదు. గర్విష్ఠుల గ్రామములుంటే ఆ గ్రామానికి దేవుడు విరోధిగా మారిపోతాడంట. దేవుడు మనకు సమీపంగా ఉండాలా, దూరంగా ఉండాలా? సమీపంగా ఉండాలి అన్నవాడు చేతులు చూపించండి, కుడి చేతి చూపించండి. వెనక కుర్చీలో కూర్చున్న పెద్దోళ్ళ కాడ నుంచి కింద కూర్చున్న చిన్నోళ్ళ వరకు చూపించాలి. ఎవరో మనకి దేవుడు సమీపంగా ఉండాలండి. మనం ప్రార్థించినప్పుడల్లా తండ్రి అని నే పిలువగా తనయుడాయని తాన్ బల్కును వెంటనే రిప్లై ఇవ్వాలా. మనం మోకరించగానే ఏదో ఒక దర్శనం, ఏదో ఒక ప్రవచనం, ఏదో ఒక వాక్కు మన హృదయాన్ని తాకే విధంగా మార్చబడాలా. గర్వంగా మాట్లాడితే అసలు మన గ్రామానికే విరోధిగా మారిపోతాడు దేవుడు. నినివే పట్టణానికి విరోధై నాశనాన్ని ప్రకటించాడు. సొదొమ గొమొర్రాకి విరోధై అది నాశనమైన అగ్ని గంధకాల చేత, ఆ యొక్క అగ్ని యొక్క ఉరుములు మెరుపుల చేత. నా ప్రియ సంగమా, ఈ రాత్రి దేవుడు మరి తన దాసులను పెట్టుకుని మాట్లాడుతున్నాడు. మనము గర్వంగా మాట్లాడకూడదు, గర్వంగా మనము ప్రవర్తించకూడదు, గర్వంగా మనం ఉండకూడదు. అసలు మన జీవితం ఎంతండి? మనం ఎంత అల్పంగా దేవుడు మనల్ని చేశాడు. ఈ రోజుండి రేపు పోయిలాక ఆ గడ్డి కూడా విలువగా మార్చబడుతుంది. మన జీవితం ఎంతండి? అసలు ఎప్పుడు రాలిపోతామో కూడా మనకు అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ కూర్చొని ఇంటికి వెళ్తే చనిపోతున్నారు. ఆలోచించండి ఒకసారి. తను తాను తగ్గించుకొని నలుగురితో ప్రేమగా ఉండి సంఘానికి క్రమంగా వచ్చి సేవకుల మాటకి లోబడితే అంతకంటే దీవెన ఇంకేముందని మన కుటుంబాల్లో. హల్లెలూయా. మనం ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేసి సేవకుల మాటకి లోబడి బ్రతుకుతామో వెంటనే నిలిచిపోయిన కార్యాలన్నీ నా దేవుడు ప్రారంభిస్తాడండి. హల్లెలూయా. ఎంతమంది ప్రారంభించాలనుకుంటున్నారు? తండ్రి ఆగిపోయిన కార్యాలన్నీ ప్రారంభించి ఎంతమంది కోరుకుంటున్నాడు? ఈ రాత్రి దేవుడు నువ్వు తగ్గించుకో, ఈ రాత్రి నేను ప్రారంభిస్తాను. పొద్దున భలే బాధ వేసింది, నాకు బాధ వేసింది, మీ అయ్యగారికి బాధ వేయలే, నాకేసింది బాధ. ఏమి ఇంతమందికి చెప్తే నలుగురే ఉన్నారేంట వీళ్ళు అని నిజంగా చెప్పి అడగను మీ అయ్యగారిని. 20 మంది ప్రార్థనకు వస్తే కూర్చున్న కుర్చీ కూడా పక్కన పెడతాక మీ మనసు అప్పలేదు. సిగ్గేస్తుంది కదా మనసులో. అయ్యో ఈ పాస్టర్ గారి ముందే మనం వెళ్ళిపోయాం, అనవసరంగా పట్టాన్ని తీస్తే బాగున్నాయి. ఈ రోజున ఒకవేళ నేను బాధపడవచ్చు, నా తండ్రి ఇంకా బాధపడుతున్నాడు. వీళ్ళకి జీవం ఇచ్చి, ఊపిరినిచ్చి, పోషించి, ఆరోగ్యం ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, గర్భఫలాలు ఇచ్చి, వివాహాలు చేసి ఒక ఉన్నతమైన స్థాయిలో దిగజారిపోయిన స్థితుల నుంచి ఒక గొప్ప స్థాయిలో ఉంటే ఈరోజు నా ఇంటిని శుభ్రం చేస్తాకి వీళ్ళకి మనసు రాలేదని అనిపించదా? తండ్రి ఇల్లండి ఇది. నా ఇంటిని పాడు చేయవారిని నేను పాడు చేస్తానన్నాడు. తండ్రి ఇల్లు ఇది. తండ్రి ఇంటిని శుభ్రం చేయటం మన భాగ్యం. పుట్టింటికి వచ్చిన కూతురు వెంటనే ఏం చేసిద్ది? పైన సబ్జా మీద సామాన్లు దుప్పట్లన్నీ ఉతికెళ్ళిపోద్ది అమ్మ నాన్నకి. చేసిద్దా లేదా? కూతురు రావడంతోనే ఒకవేళ అమ్మ నాన్నే ఉన్నారు, ఎవరు లేరు, గబగబ వచ్చి 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటుందా? అన్నీ శుభ్రం చేసిపోతుంది. మన తండ్రి ఇల్లు అండి ఇది. మనం గర్వంగా మాట్లాడకూడదు. మనం గమనిస్తే ఇంకొక మాట ఉంది కదా, ఎప్పుడైతే మనం గర్వంగా ఉంటామో చాలా దెబ్బతింటామండి. చాలా దెబ్బతి. మనం గమనిస్తే ఒక మాట, యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 16వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. చదవమ్మా 16వ అధ్యాయం 6వ వచనం. మోయాబీలు వారంట గర్వము గలవారంట. మోయాబీలు ఎవరంట? మోయాబీలు బహు గర్వం కలిగిన వాళ్ళు. అందుకే దేవుడు చెప్పాడు, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెమన్నాడు దేవుడు. గర్వంగా ఉన్న వారిని నీచంగా చూస్తాడు దేవుడు. గర్వంగా ఉంటే మనం నీచమైపోతాం దేవుని దృష్టికి. పాట పాడుతూ రావచ్చు, ప్రార్థన చమత్కారంగా మనం చేయగలగవచ్చు, కానీ ఆ ప్రార్థన దేవుడు వినేదై ఉండాలి. ఆ పాట దేవుడు మహిమపరచబడేదై ఉండాలి. ఉందా? ఆలోచించావా? ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? నా పాట దేవుడికి అంగీకారంగా ఉందా? నా ప్రార్థన దేవుడికి ఇంపుగా ఉందా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? నేను చేసే ఈ పాట దేవుడికి ఇష్టంగా ఉందా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించండి ఒకసారి. మోయాబీలు అంటే ఎలాంటిదంట? బహు గర్వం కలిగిన వారు.
బహు గర్వంగా ఆ వంశం నుంచి రూతు బయటకు వచ్చింది. గర్వాన్ని అణచి సాత్వికులని పేరు పొందింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. తన వంశం గర్వమై ఉండొచ్చు, తన వంశీకులందరూ గర్విష్ఠులై ఉండొచ్చు, కానీ ఆ గర్వం ఆ పేరును మాపింది రూతు. ఈరోజు నీ కుటుంబంలో ఒకవేళ మన పితరులు ఎలా బ్రతికారో మనకు తెలియదు, నీ ద్వారా ఒక విప్లవం స్టార్ట్ అవ్వాలేస్తున్నాములో దేవుడి కొరకు నిలబడే ఒక పాత్రలుగా మనం మార్చబడాలి. తరం వెంబడి తరం వస్తూ ఉంది, కుటుంబం వెంబడి కుటుంబాలు పోతూ ఉన్నాయి, కానీ దేవుడి కోసం నిలబడేది ఎవరండి? దేవుడి కోసం పనిచేసేది ఎవరండి? రూతు తన తీర్మానం చేసుకొని గర్విష్టిగా ఓర్ఫా వెళ్ళిపోయింది, కానీ ఏమీ లేని స్థితిలోనికి రూతు ప్రయాణం చేసింది. తింటాకు ఉంటుందో లేదో తెలియదు, తాగడానికి ఉంటుందో తెలియదు, అసలు ఇల్లు ఉందో లేదో తెలియదు, ఈ వాకిలు ఉందో లేదో తెలియదు, ఆ యొక్క ముసలమ్మ ఎక్కడికి తీసుకెళ్ళిదో తెలియదు. ఒక యవ్వనస్తురాలు ముసలమ్మను నమ్ముకొని ఆ యొక్క బెత్లెహేముకి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఏది ఆశించకపోయినా నువ్వు నమ్మకంగా దేవుడు కొనసాగు. అక్కడ ఒక మాట బోయజ్ అంటాడు, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతిఫలం ఇచ్చేది దేవుడండి. ఒకవేళ మేము కొన్నిసార్లు పొగడొచ్చు, కొన్నిసార్లు తిట్టొచ్చు, కానీ దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. రూతు తగ్గింపుకి, రూతు యొక్క సహనానికి, రూతు యొక్క సాత్వికానికి, రూతు యొక్క ఆ యొక్క స్వభావానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. రూతు గర్భాన్ని పుణ్యక్షేత్రంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. మోయాబీరాలు గర్వంగా ఉన్న మోయాబీరాలు గర్భం నుండే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. నువ్వు గనక తగ్గించుకుంటే నీ ద్వారా ఆయన కార్యాలు ప్రారంభిస్తాడు. నీ ద్వారా నీ కుటుంబంలో ఆగిపోయిన నిలిచిపోయిన కార్యాలను నా దేవుడు ప్రారంభిస్తాడు. ప్రారంభించాలనుకుంటే నీ ఇంటికి పట్టిన ఆ దరిద్రాన్ని వదిలిపెట్టి రూతులాగా తగ్గించుకోగలిగితే ఈ రాత్రి నీ ద్వారా ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రూతు అమ్మ గురించి కానీ, నాన్న గురించి కానీ, మోయాబు దేశం గురించి కానీ బైబిల్లో రాయబడి ఉందా? లేదు. రూతునే ఒక చరిత్రగా మార్చాడు దేవుడు. కాబట్టి రాత్రి దయచేసి దేవుని సేవకులుగా మీ అందరికి చెప్తున్నాం, నాకు గర్వించడానికి మనలో ఏమీ లేదండి. ఒక్క నరాన్ని దేవుడు పట్టుకుంటే ఒక్క ఆలు చేయి పడిపోతుంది. గుండెలో ఒక్క నరాన్ని పట్టుకున్న ఊపిరి ఆడదో పడిపోతాం, చెమటలకెక్కి పడిపోతాం ముందుకి. తెలుసా ఎంత మన ఊపిరి, ఎంత మన ఆయువు? దయచేసి దేవుడికి లోపడదాం, దేవుని సదం నమ్మకంగా మనము వర్ధిల్లుదాం. మోయాబీలు గర్విష్ఠులైనప్పటికి కూడా రూతు తగ్గింపును బట్టి తన వంశాన్ని దేవుడు వృద్ధి చేశాడు. హల్లెలూయా. ఇంకా మనం బైబిల్లో చదువుకుంటే చూద్దాం, కోరాహు గురించి మనం చదువుకుంటాం. కోరాహీలు సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం త్వరగా సంఖ్యాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండం 16 మొదటి వచనం. లేవీకి మునుమనుడును. ఇక్కడ మనకి కోరాహు కనబడతాడు. కోరాహీలు కొన్ని కుటుంబాలు అక్కడ మనకు కనబడతాయి. ఆ కుటుంబంలో కోరాహు వంశానికి చెందిన కూడా ఒకడు మనకి కనబడతాడు. వీళ్ళు ఎవరో తెలుసా? బహుగా గర్వించి మోషే మీద తిరగబడ్డారంట. వీళ్ళు మోషే అహరోన్ల మీద తిరగబడ్డారు. పాస్టర్ల మీద తిరగబడితే ఏమొస్తుందండి చెప్పండి? వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ నాన్నకి సమాధానం చెప్పలేరు, భార్యకి సమాధానం చెప్పలేరు, భర్తకు సమాధానం చెప్పలేరు, కానీ పాస్టర్ గారి దగ్గర మాత్రం భయంకరంగా మాట్లాడతారు కొంతమంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నచ్చలేదు అనుకుంటా. నచ్చినట్టు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది నచ్చదు గిట్టాడి నచ్చమని కొనసాగించాలి. నచ్చకపోవచ్చు, నచ్చినా నచ్చకపోయినా ఆశీర్వాదం ఇక్కడే దాచిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. తిరగబడ్డారు మొత్తం మోషే మీద. అక్కడ ఒక భూమి మీద ఒక వింత పుట్టిందని బైబిల్లో ఉంది. భూమి నోరు తెరచి కోరాహు కుటుంబాల మొత్తాన్ని కూడా ఏమైందంట మింగివేసింది. అంత కోపం వచ్చింది దేవుడికి. ఎంతో ప్రేమతో ఐగుప్తు ప్రాంతం నుంచి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. 10 అద్భుతాలు చేసి బయటికి తీసుకొచ్చాడు. వారికి ఆకలేసినప్పుడు ఆకాశాన్ని ఆహారం ఇచ్చే పాత్రగా చేశాడు దేవుడు. బండను నీటి ఊటగా మార్చాడు. మన్నాను కురిపించాడు, పూరేళ్లను పంపించాడు, సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దాను మళ్ళిచ్చాడు దేవుడు. అంత గొప్ప దేవుడు అన్ని అద్భుతాలు చేసుకొని వస్తే అసలు ఆ మోషే ఎవడో, ఆ దేవుడు ఎవడో, వాడెవడో, ఈడెవడో అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. జనులు బైబిల్లో ఉంది కదా, అంత్య దినాల్లో జనులు పొగరెక్కి మాట్లాడతారంట. గర్వం ప్రబలుతుందంటే నాకు అర్థమవుతుంది ఇక రాకడ సమీపంగా ఉందేమో. హల్లెలూయా. అనేకుల్లో ప్రేమ ఏమైపోద్దంట? చల్లారిపోతుంది. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. కోరాహీలు కూడా అలాగే తయారయ్యారు. మొత్తాన్ని మింగివేసింది.
కానీ కరుణగల దేవుడు అక్కడ బైబిల్ ఉంది. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనం. త్వరగా సంఖ్యాకాండం 26:10 26:10 చదుమా. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందున వారు దుష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులను కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడు ఆయన. నిన్ను నాశనం చేయడం ఇష్టం లేకే దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడ నీ గర్వంతో నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావని, నీ బిడ్డల కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాలు నీ వల్లే వాళ్ళు ఎక్కడ పోగొట్టుకుంటారని ఈ రాత్రి నేరుగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. గొప్ప మేలులు మన బిడ్డల కోసం దేవుడు దాచిపెట్టాడు. కానీ మన మాటలను బట్టి, మన చర్యలను బట్టి వాటన్నిటిని మనం పోగొట్టుకుంటున్నాం. కానీ వాత్సల్యం కలిగిన దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మరొక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. కోరాహు కుమారుని బ్రతకనిచ్చాడంట దేవుడు. చూద్దాం వీళ్ళ ప్రవర్తన ఎలా ఉండిద్దో. ఒక తరం గర్వించి నాశనం అయిపోయింది. ఒక తరం గర్వించి అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారు. ఈ తరం చూద్దాం, కనిపెడదాం అనుకున్నాడు దేవుడు. కానీ ఈ తరం మునుపటి తరం వంటి తరం కాదు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 84వ కీర్తన చూడండి. త్వరగా 84వ కీర్తన మొదటి వచనం చదువుదాం ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరాలను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఇక్కడ ఒక మాట అంటాడు 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. అయ్యా, మా తల్లిదండ్రులు పాపం చేసి గర్వించి సేవకుల మీద తిరగబడి పతనం అయిపోయారయ్యా. మా తరం అలా కాకూడదయ్యా. సైన్యములకు అధిపతి యెహోవా, బలిపీఠం కింద పిచ్చుకలను కాపాడవే, మమ్మల్ని కూడా కాపాడయ్యా అని వాళ్ళు ఆర్తనాదం మొర్ర పెడుతున్నారు దేవుడికి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. శపితమైన వంశం, ఆ వంశం. ఈ కోరాహీలు 10 కీర్తనలు రాశారు బైబిల్లో. హల్లెలూయా. 10 కీర్తన వాళ్ళు బ్రతిమలాడుకుంటున్నారు. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఇంకా ఆ 85:6 చదువు ఒకసారి. నీవు మరలా మమ్మను బ్రతికింపవా యెహోవా, నీ కృప మాకు కనబరుచుము, నీ రక్షణ మాకు దయచేయమయ్యా. మరలా జ్ఞాపకం చేసుకోయ్యా ఒక్కసారి. కానీ నిన్న పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. ఆయన నీ ఒకసారి నేను దీవిస్తానని చెప్తే, నిన్ను ఆస్వాదిస్తానని చెప్తే, మధ్యలో ఒకసారి నువ్వు పడిపోయినా కూడా నిన్ను లేపడానికే ప్రయత్నిస్తాడే తప్ప నేను నాశనం చేయాలని మాత్రం ఆయన చూడండి. సాధ్యమైనంత వరకు అంజూరపు చెట్టు ఫలాల కోసమే దేవుడు చూశాడు. ఫలాల కోసమే దాన్ని చూశాడు. ఫలాల కోసం ఈరోజు నిన్ను నన్ను కూడా ఫలాల కోసమే దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఫలించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు? చేయత్తారు. స్పీడ్గా ఎత్తే ఆశీర్వాదం అనుకుంటున్నారు. నిలబడి కేకలేసే మాట్లాడింది. గడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు బ్రతిమలాడుకుంటున్నారు. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, మాకు సహాయం చేయ అంటే దేవుడు వాళ్ళని మందిరంలో ప్రధాన స్థానంలో పెట్టారు. అక్కడ బైబిల్ ఉంది, అయ్యా నీ మందిరాన్ని చూడాలని ఉంది అయ్యా. అసలు మందిరం కాదు, నీ మందిర ఆవరణం. ఆవరణం అంటే ఇది. వాళ్ళకి దీంట్లో కూడా పర్మిషన్ లేదు. ఒరే వీళ్ళ నాన్న గర్విష్ఠుడా, వీళ్ళ నాన్న పాపిస్తాడురా, వీళ్ళ నాన్న దేవుడి మీద తిరగబడినోడురా, వీళ్ళ అమ్మ అబ్బా దేవుడిని అవమానపరిచిన వాళ్ళు రా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటే వాళ్ళు మందిరానికి సమాజానికి దూరంగా బ్రతికారు. ఈ రోజున మనం అనుకుంటున్నాం బాగానే ఉన్నామని, కానీ మన బిడ్డలు కొన్నిసార్లు బాధపడుతున్నారండి. సమాజంలో మధ్యలోకి వెళ్ళినప్పుడు మనం ఏదో అయిపోయింది, చేయి దులుపుకున్నాం, కడుక్కున్నాం, కూడిదిని చేయగడుక్కున్నట్టుంది. అందుకని ఎవరం మన పిల్లలు బాధపడుతున్నారండి. కొన్ని స్థలాల్లో సమాజంలో మాట్లాడుకునేటప్పుడు, సమాజంలో మన తల్లిదండ్రుల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు బాధపడుతున్నారండి పిల్లలు. హల్లెలూయా. కాబట్టి రాత్రి వాళ్ళు అంటున్నారు, అయ్యా నీ ఆవరణకైనా మమ్మల్ని నడిపించయ్యా,
నీ ఆవరణం అయినాకైనా మమ్మల్ని చూడండి అయ్యా అంటే దేవుడు ఆవరణం కాదు, బలిపీఠం మీదకి ఎక్కించాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. మనం తగ్గించుకుంటే నీవు ఊహించి నీ ఆశీర్వాదాన్ని నా దేవుడు ఇస్తాడు. లూసిఫర్ గర్వించి ఏమైంది? దెయ్యంగా మార్చబడింది. లూసిఫర్ యెషయా గ్రంథంలో అది గర్వించింది, నేనే దేవుని కంటే గొప్ప అనుకుంది. ఏమైపోయింది? చీకటి నల్లదైపోయి దెయ్యం అయిపోయింది. నెబుకద్నెజరు గర్వించే గడ్డి మేశాడు చాలామంది. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించి ఉండగా, ఆ ఎబ్రీ రాసిన పత్రిక 12:1 సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో నడుచుదమా, పరిగెత్తాలి. స్పీడ్గా రోజు వెళ్ళిపోతా ఉన్నాయి, స్పీడ్గా. అప్పుడే 2026 సంవత్సరం ఇదేలా మే నెలకు వచ్చేసింది. మాకు నిన్న మొన్న పెట్టినట్టుంది సేవకుల మీటింగ్లు. మళ్ళీ అప్పుడు 2వ రౌండ్ వచ్చేసింది అన్ని సంఘాలకి. ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఈ స్పీడ్గా వెళ్తున్న కాలంతో పాటు మనము కూడా స్పీడ్గా వెళ్ళిపోయి దేవుని ఆశీర్వాదాలన్నీ మనం సొంతం చేసుకోవాలి. హల్లెలూయా. రాత్రి వందనాల గురించి చెప్పినట్టుగా వందనం వచ్చి మరియమ్మ వందనం చెప్పగానే ఎలిజబెత్ యొక్క గర్భంలో శిశువు ఏందంట, గంతులు వేసిందంట. ఒక పెద్ద ఆయన పాస్టర్ గారు ఇలా చెప్పాడు, ఫస్ట్ ఎవరైతే వందనాలు చెప్తారో అవతల ఆశీర్వాదాలు కొంత తీసేసుకుంటారంట. విన్నారా ఎప్పుడైనా ఈ మాట? ముందు ఒకవేళ ఆయన పాస్టర్ గారు వందనం చెప్తే ఆయన ఆశీర్వాదం కొద్దిగా నాకు వచ్చిద్దంట. అసలు పాస్టర్ గారు నాకు చెప్తాడు లేదు, చూద్దాం వందనాలు అని చూసి చూడనట్టుగా గేట్ అవతలకి వెళ్ళి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా లేకపోలేదు. మా ఊర్లో ఉన్నారు, ఇక్కడ ఉండరులే, అంటే గేట్ ఉందని చెప్తున్నాలే. మా ఊర్లో అట్టలు అది నీ పాస్టర్ గారు నాకు వందనాలు చెప్తా లేదని నా ముందు 2-3 సార్లు అట్ట వెళ్తారు. ఏం చేస్తామండి, నా సేవకుడు తప్ప ఎవడో చెవిటివాడు, నా సేవకుడు తప్ప ఎవడో వందనాలమ్మ పైసా ఉపయోగం లేకపోయినా వందనాలు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే మా ఆశీర్వాదం డబుల్ అవుతుంది. చెప్పలు కూడా స్తోత్రం చెల్లిద్దా. తగ్గించుకొని ప్రతి ఒక్కరు వందనాలయ్యా, వాడు పాస్టరే ప్రార్థన చేస్తామని వందనాలయ్యా అని చెప్తున్నాం మేము. అందుకే మా ఆశీర్వాదం డబల్ అయిపోతా ఉంది. మరి మీరు ఎందుకు అలా ఉన్నారండి? కారణం చెప్తాడులే చూద్దాం. అసలు అప్పుడు పాస్టర్ గారు మాతో పొద్దున్నాడు, పాస్టర్ గారు గుంపులో చెప్తే పరిచర్య చేయరు కానీ పేరెత్తి చెప్తే మాత్రం ఇది మాట్లాడుకున్నామండి పొద్దున కదా. గుంపులో అమ్మ అందరూ చేయండి అమ్మ అంటే చేయరు, పలానా సహోదరి పేరు పెట్టి నువ్వు చెయ్యి అంటే మాత్రం ఖచ్చితంగా. ఎందుకని 10 మందిలో పేరు పిల్లడు ఎంత గర్వం కూడా ఆలోచించండి ఒకసారి. అది కోరుకోవద్దండి. అసలు మన పరిచర్య కానీ మన కానుక కానీ మనం చేసే భక్తి కానీ ఎవరు చూడక్కర్లేదండి. ఆకాశం ముందు దేవుడు చూస్తే చాలు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి తెలియకుండా రహస్యంగా మేడ మీదకి వెళ్ళి మేడ కిటికీ తలుపు తీసుకొని ప్రార్థన చేశాడు. ఎవరో? దానియేలు. ఎవరికి తెలీదు, కానీ ఆకాశం ముందున్న దేవుడు చూచి సింహాల నోళ్లను మూశాడు దేవుడు. నీ రహస్య ప్రార్థన, నీ రహస్య పరిచర్య, నువ్వు సేవకులు చేసిన సంఘంలో చేసిన అది నీ ఫలం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ రోజున కోరాహు కుటుంబాన్ని దేవుడు వృద్ధి చేశాడు. మందిరం బలిపీఠం ఎక్కించాడు, ఆరాధికులుగా మార్చాడు దేవుడు. వాళ్ళని నాశనానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, నాశనం అయిపోయిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, గర్వించి సేవకుల మీద తిరగబడి పతనం అయిపోయిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు ఆరాధికులు అయ్యారు. మోయాబు దేశం గర్విష్ఠ దేశం, ఆ దేశం నుంచి రూతు కొనియాడబడే స్త్రీగా మార్చబడింది. మనల్ని ఎందుకు దేవుడు దీవించడండి? దేవుడు పక్షపాత అండి. దేవుడు ఒకరిని దీవించకుండా ఉంటాడండి. వాని క్రియల చొప్పున వానికి జీతం. నీ భక్తికి నీ జీతం, నా భక్తికి నా జీతం. నీ తగ్గింపుకి నీ జీతం, నా తగ్గింపుకి నా జీతం. మరి నీ గర్వానికి నీ జీతం, నా గర్వానికి నా జీతం. వేరే వేరే లెవెల్లో ఉంటాయి ఆశీర్వాదాలు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, గర్వముగా మాట్లాడుకుడి. గర్వం వచ్చేడలా జగడములు తప్ప మరి ఏమీ కూడా కలగదు. ఇంకా గర్వంగా ఉండువారి ప్రార్థన నేను ఆలకించను. గర్వంగా ఉన్న ప్రార్థన దేవుడు ఆలకి వినడంట. అసహ్యం అంటే వాళ్ళ ప్రార్థన అంటే దేవుడికి అసహ్యం. గర్వంగా ఉండే వాళ్ళ ప్రార్థన అంటే దేవుడికి. మరి ఎవరు ప్రార్థన ఇష్టం అంటే తగ్గించుకున్న వాళ్ళ ప్రార్థన అంటే దేవుడు ఇష్టం. తగ్గించుకోమన్నారని కానీ చెప్పి ఏమనుకో వందనాలయ ఇది కాదు దేవుడు కోరుకునేది. మనసులో తగ్గించుకోవాలి, మనుషుల ముందు తగ్గించుకోవడం కాదు. మనస వాచ అంటారు జవా, అది దేవుడు తగ్గింపుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజున మనం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. రూతు దీవించబడింది వాస్తవం అయితే
కోరాహు కుటుంబీకులు ఆరాధించడం వాస్తవమైతే ఈరోజు అలాంటి తరం నుంచి వచ్చిన మనం కూడా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు గనక మనసారా తగ్గించుకొని మోకరించి చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే ఈ రాత్రి ద్వారాన్ని తెరిచి నిలిచిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. నేను అనుకుంటే ఇప్పటివరకు నీ ప్రార్థన దేవుడు ఒకవేళ వినలేదేమో, ఇప్పటివరకు ఇప్పుడు తగ్గించుకొని ప్రార్థించు. ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థన విని గొప్ప జవాబు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. చిన్నబాబు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలో ఉంచి ప్రార్థనలోకి వెళ్దాం. ఇప్పటి వరకు దేవుడు తన దాసులను వారి ముఖాంతరముల నుండి మనతో మాట్లాడినటువంటి మాటలు ఎంతైనా మనకు ఆశీర్వాదకరం, ఎంతైనా మనకు దీవెనకరం. ఎక్కడ తప్పిపోయి, ఎక్కడ పడిపోయి, ఎక్కడ జారిపోయి, ఎక్కడ మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారమై ఉన్నామో ఈ రాత్రి వేళ మన గమనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
స్థుతిగా పనిచేయనిమ్ము ప్రతి చోటనే సాక్షిగా ప్రభువా ఉండనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియ స్థుతిగా పనిచేయనిమ్ము ప్రతి చోటనే సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసగు క్షేమ కాలమైనా నేను గణపరుచు బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలను నీరు చేర్చు కృప నిమ్మయ్యా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఒక్కసారి మనసారా స్వరమిచ్చి మాట మాతో పాటు కలిసి ఒక్కసారి పాడదాం అందరూ కలిసి ఆపాదమస్తకం ఈరోజు జ్ఞాపకం చేసుకోయ్యా శరణు నీ చరణు శరణు నీ చరణు శరణు నీ చరణు శరణు నీ చరణు ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఆపాదమస్తకం నీకంకితం మహాగణుడు అయిన తండ్రి గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా దేవా ఈ రూబెన్ మినిస్ట్రీ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లోనైనా దేవా ఈ దినాన ప్రభా నిన్న ఈరోజు ప్రభా నీ ప్రియదాసులు ప్రభా అనిలయ్య గారి యొక్క పరిచర్యలో అగ్రహారంలో దేవా జరిగించుకొనుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నీకే ఘనత చెల్లిస్తూ ఉన్నాం ప్రభా అద్భుతంగా జరిగించిన మా తండ్రి నీకు వందనాలు ప్రభా నీ దాసులు నాయన ముఖాంతరంలో నుండి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా దేవా గర్వము వలన ప్రభా అనేకులు పతనమైపోయారు నాయన తగ్గించుకున్న వ్యక్తినైనా హెచ్చింపబడ్డాడు నాయన దేవా నీ హృదయం ఏమయ్యిందో ప్రభా నీ మనసుకు తగినటువంటి వ్యక్తులంగా ప్రభా ఈ భూమి మీద కొనసాగే వారమై ఉండినట్లుగా నీ కృపను అనుగ్రహించండి నాయన నీ దాసులు విత్తిన వర్తమానం హృదయాల్లో పదిలపరచండి నాయన వింటున్న బిడ్డలు నాయన బలమైన నీ పాత్రలుగా మార్చుకుని నిమిత్తమైన ఆయన
దేవాని దాసులనైనా ఇక్కడ చేస్తున్న ఈ పరిచర్యకునైనా అనేకులు ప్రభా సకారముగా ఉంటూ ప్రభా ఈ నామాన్ని మహిమపరిచే బిడ్డలై ఉండినట్లుగా కృపను అనుగ్రహించిన ఆయన ఇంతవరకు నడిపించిన నీ కృపను బట్టి నీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పరిచర్య నిమిత్తము కానుక పట్టబడుతుంది. మీ గుప్పెళ్ళు నిప్పి దేవుని చేత ఆశీర్వదించబడండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్థానికంగా దేవుని పరిచర్య చేస్తున్న పాస్టర్ గారిని బట్టి కూడా నేను వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ రీతిగా కలవడం మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. దేవుడు ఈ అవకాశాన్ని మనకి అనుగ్రహించాడంటే మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడని అర్థం. అవునా కాదా? దేవుడు మనల్ని ప్రేమించే, ఎందుకంటే ఈ లోకంలో ఈ సమయం లేక ఇలాంటి వార్త వినలేక నశించిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన మినిస్ట్రీ పాస్టర్సే కానివ్వండి, స్థానికంగా మన పాస్టర్ గారు కానీ ఎంతో శ్రమపడి ఒక మీటింగ్ జరగాలంటే ఎంత కష్టం ఉంటుంది. ఇందాక నెహెమియా పాస్టర్ గారు చెప్తున్నారు కదా పరిచర్య చేయడం గురించి. అందరూ కలిసి కష్టపడి మరి పాస్టర్ గారికి సహకరిస్తూ పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటూ ఉంటే దేవుని ఆశీర్వాదాలని మనము పొందుకోగలుగుతాం. అవునా కదా? కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి ఐక్యత కలిగి పరిచర్యలో ముందుకు సాగే వారంగా ఉంటే మనము దేవుని సన్నిధిలో ఉండి పరిచర్యం చేస్తూ దేవునిలో కనుక నిలిచి ఉంటే సంఘం అభివృద్ధి చెందితే మధ్యాహ్నం మనం మాట్లాడుకున్నాం కదా, మన కుటుంబం తర్వాత మన గ్రామం, ఇలా కుటుంబాలన్నీ కలిస్తేనే కదా గ్రామం అవుతుంది. మరి మన గ్రామం అభివృద్ధి చెందాలన్నా, మన బిడ్డలు ఆశీర్వదింపబడాలన్నా, కోరహు పాపం చేశాడు కానీ వారి కుమారులు కోరుకున్న దాన్ని బట్టి దేవుడు మందిర ఆవరణంలో నిలిచి ఉండడానికి, ఆరాధన చేయడానికి వాళ్ళకి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చున్నాడు. కనుక దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది, అది నేను గుర్తు చేసి ఒక చిన్న మాట చెప్పి నేను కూర్చుంటాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం తీయొద్దు కానీ 1వ వచనంలో ఉంటుంది, నీ దేవుడైన యెహోవా మాటను నువ్వు శ్రద్ధగా విని దాని ప్రకారంగా ఆజ్ఞలన్నింటినీ పాటిస్తే ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇప్పటి వరకు దైవజనులు ఇద్దరు నిన్న రాత్రి నుంచి కూడా పాస్టర్ గారు వాళ్ళు మనకి అనేకమైన అమూల్యమైన వర్తమానాల్ని అందించున్నారు కదా. వాటన్నిటినీ శ్రద్ధగా విని, ఈ చెవితో వదిలేకుండా ఈ చెవిలో నుంచి విన్నది హృదయంలోకి, ఈ చెవిలోంచి విన్నది కూడా హృదయంలోకి తీసుకొని హృదయం అనే పలక మీద ఆ వాక్యాలని రాసుకొని ఆ వాక్యానుసారంగా మనము జీవిస్తే ఆ దీవెనలన్నీ కూడా మన మీదకి వచ్చి ప్రాప్తించి మనకి దేవుడు ఆశీర్వాదాన్ని మన కుటుంబాలకి కలుగజేస్తాడు. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 26వ వచనంలో ఉంటుంది, అక్కడ కూడా అదే ఉంటుంది, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని వాటిని పాటిస్తే ఆజ్ఞలన్నింటినీ ఐగుప్తీయులు కలుగజేసిన రోగాల్లో ఏది కూడా నేను నీకు రానివ్వను అని దేవుడు చెప్తున్నాడు. అందరం ఒకసారి దేవుని స్తోత్రం నిలుచుకుందాం. హల్లెలూయా. ఏ మరణము ఏ పాపము మనల్ని అంటకుండా ఉండాలంటే ఒకటే మార్గం, మన దేవుని దాసుల ద్వారా దేవుడు సెలవిచ్చే మాటలని శ్రద్ధగా వినాలి. అది ఆత్మీయమైన మాటలు అవనివ్వండి, పరిచర్యకు సంబంధించిన మాటలు అవనివ్వండి, వాళ్ళకి సహకరిస్తూ మనం గనక ముందుకు సాగితే ఏ పాపము మనం ఏలనివ్వకుండా మనలో ఆయన వాక్కుల్ని మన హృదయంలో ఉంచుకొని మనం శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడిస్తే దేవుడు ఏ మరణాన్ని, ఏ రోగాన్ని, ఏ బలహీనతలు మనకు రానివ్వడు. దానికి ప్రతిగా ఏమిస్తా అంటున్నాడు? ఆశీర్వాదాన్ని, దీవెనలు అన్నీ అంట, ఒకటి కాదు, అన్ని ఆ అధ్యాయంలో చదివితే చాలా దీవెనలు ఉంటాయి. కొట్లలో ఆశీర్వదింపబడతాము, మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మన ధాన్య ద్రాక్షారసాలు అన్నీ, మన పంట పొలాలు ఆశీర్వదింపబడాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆ మాట దేవుడు ఎవరి ద్వారా సెలవిస్తాడు? తన దేవుని సేవకుల ద్వారా మాత్రమే. వాటిని విని వాటిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండి ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. మరొకసారి మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడం, మా కుటుంబ సమేతంగా మీ మధ్యకు రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు. మీరు చూపించిన ప్రేమను బట్టి పాస్టర్ గారికి సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అనిల్ పాస్టర్ గారు స్థానిక సంఘ కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడతారు. తర్వాత మన రూబెన్ మినిస్ట్రీ మరి ప్రెసిడెంట్ గారు అయ్య గారు అయినటువంటి శ్రద్ధ అయ్య గారు,
కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ రూబెన్ మినిస్ట్రీ పరిచర్య గత సంవత్సరం ప్రారంభించబడింది. ఒక ట్రిప్ అందరం కూడా మొదటి సీజన్ అయిపోయింది. రెండో సీజన్లో ఈరోజు మనం అగ్రహారం వరకు రాగలిగాము. అలాగూ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే క్రమం ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పడుతుంది. దీని వెనక ఉద్దేశం ఏంటంటే, ఎందుకు వారు శ్రమ పడుతున్నారు డైరెక్టర్ గారు అంటే, సంఘాలు అభివృద్ధి చెందాలా, కుటుంబాలు మేలుకరంగా ఉండడానికి దేవుని వర్తమానాలు వారికి అవసరమయ్యి ఉన్నవని గమనించి దేవుని దాసుల ద్వారా మనకు అందించే వర్తమానాలని మనం అర్థం చేసుకొని ఆ మాటకు లోబడి విధేయత కలిగి ముందుకు కొనగలిగితే ఆ దీవెనలన్నీ కూడా మనకు ప్రాప్తిస్తాయని ఇప్పుడు దాన్ని మాటలు వినగన్నాం. ఇప్పుడు వీళ్ళు చెప్పారు, ఇందాక వాక్యం చెప్తూ మరి పాస్టర్ గారు చెప్పారు, ఉదయం మరి చుట్టుకోవడానికి వచ్చి 15-20 మంది రావడం జరిగింది. ఆఖరికి మరి బయట కాస్త క్లీన్ చేసి టేబుల్ వేసి అరణమ్మా అని చెప్పినప్పుడు 4-5 మాత్రం నిలబడ్డారు, మిగతా అందరూ కూడా వెళ్ళిపోయారని చెప్పారు. అలా కాదండి, సంఘం అంతా కూడా దైవసేవకుడికి అనుకూలంగా ఆయన మాట వినగలిగితే మీరందరూ కూడా దీవించబడతారు. అలాంటి వింటూ దీవెన పొందుకుంటూ దేవుని గురిలో ముందు కొనసాగాలని ప్రభుపేట మనం చేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన మీ అందరికి వందనాలు, దేవుని కృతజ్ఞతలు. మొదటగా ప్రభు కృతజ్ఞతలు. ఈ గ్రామాన్ని ప్రేమించి పరిచరణ సంఘాన్ని ప్రేమించి ఒక అద్భుతమైన అవకాశం కల్పించిన నాయకులు డేవిడ్ సార్ గారికి, మేడం గారికి, ప్రెసిడెంట్ అయ్య గారికి, దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ప్రాముఖ్యంగా ఇంత రంజింపజేయటే మంచి ప్యాడిస్ట్ అయినాడు. ఈరోజు మన కోసం వచ్చిన శ్రమపడిన ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్న సురేష్. థ్యాంక్ యూ తమ్ముడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పరిచయం దీవించి వృద్ధిపరచును గాక. ఆమేన్. సేవకులకు, నాయకులకు, చేరున్న అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఈశ్వరయ్య గారు ప్రార్థన ఆశీర్వాదంతో కోట ముగించుకుందాం. స్తోత్రం. బహోన్నతుడా, ఘనుడా, గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గణనామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. మీ అద్భుత ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి, అయ్యా మీరు ప్రభా ఈ అగ్రహారం గ్రామాన్ని ప్రేమించి నిన్న ఈరోజు కూడా అయ్యా నా సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఈ గ్రామంలో జరగడానికి అయ్యా మీరు జరిగితే గొప్ప అవకాశం బట్టి మిమ్మల్ని శుద్ధి చెల్లిస్తున్నాను. ఇవి ఇంతగా ఘనంగా జరగడానికి స్థానిక సంఘ కాపరి వారి తోడ్పాటు, వారి ఏర్పాట్లు, వారు చేసినటువంటి ప్రయాస మీ అయినా మరి పాస్టర్ గారు పడుతున్నటువంటి ఆ యొక్క పరిచర్య విధానాన్ని బట్టి ప్రభుత్వం శుద్ధిస్తూ ఉన్నాం. అలాగే సహకరించిన పిల్లలందరూ అనేక మంది ఎవరెవరు ఇక్కడ సహకరిస్తున్నారో, అది స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ, వారందరిని బట్టి కూడా ప్రభుత్వం శుద్ధిస్తున్నాను. మరి అందరూ కూడా దీవించగలిగిన దేవుడు ఇది కనుక ప్రభు మీ ఆశీర్వాదాలు దీవెనలు ఈ సంఘం పైన మెండుగా కృంభరింపమని వేడుకున్నాను. సంఘంలో ప్రతి కుటుంబమును పేరు వరుసన దీవిస్తూ ఐకమత్యంగా, సమాధానకరంగా, ప్రేమ కలిగి దైవసేవతో కూడా కలిసి అయా నాయన ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేయుటకు కృపచొప్పని వేడుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి అయా జరిగించండి గొప్ప కార్యాల కొరకు వందనములు. దాస్తులు నిలబెట్టి రాత్రి అద్భుతంగా పరిచర్యలు జరిగించారు. దేవా అందరి బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన మరి మీ సన్నిధిలో ఈరోజు మేమున్నటువంటి వర్తమానాన్ని అయా ఏదైతే మేమున్నామో అయా గర్వం, ఏ గర్వం అయితే మనిషిలో ప్రవేశిస్తుందో అది నాశనానికే కారణమవుతుందని గ్రహించి గర్వాన్ని విడిచి అయా విధేయత కలిగి లోబడి జీవించగలిగి జీవితాన్ని ప్రతి వారికి నేను దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కోరికంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ స్థుతి చెల్లిస్తున్నానయ్యా. మా డైరెక్టర్ గారు, అమ్మగారు, అలా నాన్న చిన్నబాబుతో కూడా కలిసి
అయ్యా విజయవాడ నుంచి ప్రయాసపడి మా మధ్యకి వచ్చారు. ఈరోజంతా మాతో కలిసి ఉండడానికి కృషి చెప్పేవారు తీరా ఈ రాత్రి మళ్ళీ తిరిగి వారు విజయవాడ వెళ్ళవలసింది. వారి సుఖవంతమైన క్షేమకరమైన భద్రమైన ప్రయాణిస్తానని నమ్మి శృతిస్తూ మళ్ళా మరి తిరిగి ఇళ్ళకి వెళ్తున్నప్పుడు సుఖమైన కలుగు చేసిన ఆయన వేకులేచి దేవుని నామాన్ని శృతిస్తూ ఆ ఋషులుగా జీవితాలని మరోసారి హెచ్చరిక చేస్తూ ఈ కూరికంతా చేరు సమర్పించుకుంటూ సంఘ కాపురి గారి కుటుంబానికి వెళ్ళిన పరిచయం వృద్ధిపరచమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామాలో ఈ రాత్రి వర్తమానం చేసిన దాసులను వారి కుటుంబాల పరిచయలను ఈ రోగుల విషయంలో పనిచేసిన దయశాలు బిడ్డల కుటుంబాల పరిచయలను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామాలు ప్రార్థించి వేడుకుంటూ అడిగి పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ స్థానిక సంఘస్థులకు దయపరి సంఘ కాపురి గారి వారి కుటుంబాల పరిచర్యకు అనేక రూపుల విషయంలో పనిచేసిన దయశాఖలు వారి బిడ్డ సంఘాల పరిచర్యలకు ఆయా ప్రాంతాల చేరిక మంది ఎవరు ఆయా గ్రామాల నుంచి వచ్చారు. వారందరికీ మరి ముఖ్యంగా ఈ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి మా డైరెక్టర్ గారు, అమ్మగారి బిడ్డ కుటుంబాలకు ప్రభు రాకడ సదాకాలము తోడు ఉండి నడిపించును కాక. ఆమేన్. సహకరించిన బిడ్డలకు సేవకులకు స్నాక్స్ ప్రార్థించిన బిడ్డలకు వందనాలు, అందరికి వందనాలు. ఇవ్వండి. రేపు ఉదయము స్రవంతి వివాహం, అభిషేక్ స్రవంతి వివాహం